ఒక మెడికల్ షాప్ పెట్టాలి అనుకుంటున్నారా? అయితే మీ ముందుండే పెద్ద ప్రశ్న, రెగ్యులర్ ఫార్మసీ పెట్టాలా లేక జనరిక్ ఫార్మసీ పెట్టాలా? చాలా మందిని కన్ఫ్యూజ్ చేసే టాపిక్ ఇది. సో ఈ రోజు మనం ఎమోషనల్గా కాకుండా పూర్తిగా ఫ్యాక్ట్స్తో ఈ రెండు బిజినెస్ మోడల్స్లో ఏది బెటరో చూద్దాం. అసలు ఈ రెగ్యులర్ ఫార్మసీకి జెనరిక్ ఫార్మసీకి తేడా ఏంటి? ఇది కేవలం బిజినెస్ పెట్టాలనుకునే వాళ్లకే కాదు, మనలాంటి కస్టమర్లకు కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. మరి అసలు డిఫరెన్స్ ఏంటి? ఏది సెలెక్ట్ చేసుకుంటే మంచిది? రండి, ఈ విషయాలన్నిటినీ మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ రెగ్యులర్ ఫార్మసీ మోడల్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత జెనరిక్ ఫార్మసీ మోడల్ గురించి తెలుసుకుందాం. రెండింటినీ డైరెక్ట్గా కంపేర్ చేద్దాం. ఆ తర్వాత క్వాలిటీ విషయంలో ఉన్న ఒక పెద్ద అపోహ గురించి మాట్లాడి ఫైనల్గా ఏ మోడల్ ఎంచుకుంటే బెటరో డిసైడ్ చేద్దాం. రైట్, ముందుగా రెగ్యులర్ ఫార్మసీ మోడల్ గురించి చూద్దాం. అంటే మనకు రోజూ కనిపించే ట్రెడిషనల్ మెడికల్ షాప్స్ అన్నమాట. ఇక్కడంతా బ్రాండ్ నేమ్ చుట్టూనే తిరుగుతుంది. అసలు రెగ్యులర్ ఫార్మసీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద ఏ బ్రాండ్ పేరు రాస్తారో ఆ బ్రాండ్ మందులమ్మే షాప్. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ తెలిసిన క్రోసిన్, డోలో లేదా ఆగ్మెంటిన్ లాంటి ఫేమస్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. మరి ఈ మందుల షాప్కి ఎలా వస్తాయో చూద్దాం. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్, అంటే కంపెనీ మందును తయారు చేస్తుంది. అక్కడి నుండి అది ఒక రీజనల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తోంది. ఆ తర్వాత మన మెడికల్ షాప్ వాళ్ళు ఆ డిస్ట్రిబ్యూటర్ నుండి స్టాక్ ఆర్డర్ చేసుకుంటారు. ఫైనల్గా మనం వెళ్ళి ఆ మందులు కొంటాం. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఒక మిడిల్ మ్యాన్ లాగా ఉంటాడు. ఓకే, మరి ఈ రెగ్యులర్ ఫార్మసీలకు వెళ్లే కస్టమర్లెవరుంటారు? మెయిన్గా డాక్టర్ ఏ బ్రాండ్ రాశారో ఖచ్చితంగా అదే కావాలనుకునేవాళ్లు. అలాగే బాగా తెలిసిన బ్రాండ్ అయితేనే నమ్మకం అని ఫీల్ అయ్యేవాళ్లు. ఇక మూడో కేటగిరీ ఎమర్జెన్సీగా మందులు కావాల్సినవాళ్లు. ఇక ప్రాఫిట్ మార్జిన్ విషయానికొస్తే ఇది సుమారుగా 15–30% దాకా ఉంటుంది. సరే, ఇప్పుడు రెండో మోడల్కి వద్దాం. అదే జెనరిక్ ఫార్మసీ మోడల్. మనం జన ఔషధి, జెనరిక్ ఆధార్ లాంటి పేర్లు వింటూనే ఉన్నాం కదా. ఈ మోడల్ మొత్తం ఫోకస్ చేసేది అఫోర్డబిలిటీ, అంటే తక్కువ ధర మీదే. ఇక్కడ ముఖ్యం సాల్ట్, బ్రాండ్ పేరు కాదు. అంటే ఏంటి? జెనరిక్ ఫార్మసీలో మందుని బ్రాండ్ పేరుతో అమ్మరు, దాని కెమికల్ కాంపోజిషన్ అంటే సాల్ట్ పేరుతో అమ్ముతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకు జ్వరమొస్తే క్రోసిన్ వేసుకుంటాం. ఆ క్రోసిన్ అనేది బ్రాండ్. దానిలో ఉండే అసలు మందు పారాసిటమాల్. జెనరిక్ షాప్లో పారాసిటమాల్ అని అమ్ముతారు. రెండింటి ఎఫెక్ట్ ఒకటే. మరి వీళ్ళ సప్లై చైన్ ఎలా ఉంటుంది? ఇది చాలా సింపుల్. గవర్నమెంట్ అప్రూవ్ చేసిన మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర్నుంచి డైరెక్ట్గా ఫార్మసీ చైన్ వాళ్లే కొనుక్కుంటారు. మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు, మిడిల్ మెన్ ఎవ్వరూ ఉండరు. అందుకే ఖర్చు తగ్గి తక్కువ ధరకే కస్టమర్కి అమ్మగలుగుతారు. మరి జెనరిక్ షాపులకి ఎవరొస్తారు? సింపుల్, డబ్బులు ఆదా చేసుకోవాలి అనుకునేవాళ్లు. ముఖ్యంగా షుగర్, బీపీ లాంటి లాంగ్ టర్మ్ మెడికేషన్ వాడేవాళ్లు, పెన్షనర్లు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా వస్తారు. ఇక్కడ మార్జిన్ ఎక్కువ ఉండదు, కానీ సేల్స్ వాల్యూమ్ అంటే అమ్మకాలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఓవరాల్గా ప్రాఫిట్ మార్జిన్ 20–35% దాకా ఉంటుంది. రైట్, ఇప్పటిదాకా మనం రెండు మోడల్స్ని విడివిడిగా చూశాం. ఇప్పుడు రెండింటినీ హెడ్ టు హెడ్ కంపేర్ చేద్దాం. పాయింట్ బై పాయింట్ చూస్తేనే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. మొట్టమొదటి అతిపెద్ద తేడా మెడిసిన్ టైప్ అండ్ ప్రైస్. రెగ్యులర్ ఫార్మసీలో అయితే బ్రాండెడ్ మందులు అమ్ముతారు. వీటికి మార్కెటింగ్ ఖర్చులు ఎక్కువ కాబట్టి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అదే జెనరిక్ ఫార్మసీలో సాల్ట్ పేరుతో మందులమ్ముతారు. సో ప్రైస్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇక రెండో పాయింట్, కస్టమర్ ట్రస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్. రెగ్యులర్ ఫార్మసీకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండటం వల్ల స్టార్టింగ్ నుంచి కస్టమర్కి నమ్మకం ఉంటుంది. కానీ ఖరీదైన బ్రాండెడ్ స్టాక్ పెట్టాలి కాబట్టి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. జెనరిక్ ఫార్మసీలో అయితే కస్టమర్కి మనం ఎడ్యుకేట్ చేస్తేనే నమ్మకం వస్తుంది, కానీ ఇక్కడ పెట్టాల్సిన ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చాలా తక్కువ. మూడోది ప్రాఫిట్ స్టైల్ అండ్ బిజినెస్ రిస్క్. రెగ్యులర్ ఫార్మసీలో ప్రతి స్ట్రిప్ మీద వచ్చే మార్జిన్తో ప్రాఫిట్ వస్తుంది, కానీ వీళ్లకి లోకల్గా కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. పక్కపక్కనే షాపులుంటాయి. అదే జెనరిక్ ఫార్మసీలో ప్రాఫిట్ అంతా హై వాల్యూమ్ సేల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పెద్ద రిస్క్ ఏంటంటే కస్టమర్ని ఎడ్యుకేట్ చేయగలగడం. వాళ్లకు దీనిపై అవగాహన కల్పించడమే పెద్ద ఛాలెంజ్. ఓకే, ఇప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం, జెనరిక్ మెడిసిన్స్ గురించి.
చాలా మందిలో ఉన్న ఒక పెద్ద భయం, ఒక అపోహ. జెనరిక్ అంటే తక్కువ క్వాలిటీనా? అసలు నిజమేంటో చూద్దాం. చూడండి, జెనరిక్ మెడిసిన్ అంటే క్వాలిటీ తక్కువ అనేది ఒక పెద్ద అపార్థం. నిజం చెప్పాలంటే ఇది అస్సలు నిజం కాదు. మనం ఈ మిస్అండర్స్టాండింగ్ని క్లియర్ చేసుకోవాలి. అసలు నిజమేంటంటే తేడా క్వాలిటీలో కాదు. బ్రాండెడ్ మెడిసిన్లో అయినా జెనరిక్ మెడిసిన్లో అయినా ఉండే యాక్టివ్ సాల్ట్ ఒకటే, అది పనిచేసే విధానం కూడా ఒకటే. మరి ప్రైస్ ఎందుకంత తేడా? ఎందుకంటే ఆ తేడా బ్రాండ్ ప్రమోషన్ ఖర్చుల్లో ఉంటుంది, ఖరీదైన ప్యాకేజింగ్లో ఉంటుంది, డాక్టర్ ఇన్సెంటివ్స్, మార్కెటింగ్ ఖర్చుల్లో ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మందు నాణ్యత అనేది దాన్ని ఎవరు తయారు చేశారు, ఎలా స్టోర్ చేశారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది, అంతేగాని అది బ్రాండెడా జెనరిక్ అనేదానిపై కాదు. సరే, ఇదంతా విన్న తర్వాత మనకొచ్చే ప్రశ్న, బిజినెస్ పరంగా ఏ ఫార్మసీ బెటర్? దీనికి సమాధానం సింపుల్గా ఉండదు. అది పూర్తిగా మనం ఎంచుకునే లొకేషన్, అక్కడుండే కస్టమర్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. రియల్ ఎస్టేట్లో చెప్పినట్టే ఇక్కడ కూడా లొకేషన్, లొకేషన్, లొకేషన్. ఒక రెగ్యులర్ ఫార్మసీ ఎక్కడ సక్సెస్ అవుతుంది? హాస్పిటల్స్ లేదా క్లినిక్స్ దగ్గర, ఎందుకంటే అక్కడ ఎమర్జెన్సీ పేషెంట్స్ ఎక్కువ. మరి జెనరిక్ ఫార్మసీ ఎక్కడ వర్కౌట్ అవుతుంది? రెసిడెన్షియల్ ఏరియాల్లో. అక్కడ లాంగ్ టర్మ్ మెడికేషన్ వాడేవాళ్ళు, ధర గురించి ఆలోచించేవాళ్లు ఎక్కువగా ఉంటారు. సో లొకేషన్ని బట్టి మన చాయిస్ ఉండాలి. రైట్. మనం ముగించే ముందు ఈ రెండు మోడల్స్ యొక్క అసలు గుర్తింపు ఏంటో ఒక క్విక్ రీక్యాప్ చూసేద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే, రెగ్యులర్ ఫార్మసీ అంటే బ్రాండ్, దానివల్ల వచ్చే ట్రస్ట్, ఇంకా ఎమర్జెన్సీ. అదే జెనరిక్ ఫార్మసీ అంటే ప్రైస్, అంటే తక్కువ ధర, వాల్యూమ్ అంటే ఎక్కువ అమ్మకాలు, ఇంకా అవేర్నెస్ అంటే కస్టమర్కి మనం కల్పించే అవగాహన. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, తేడా అనేది బిజినెస్ మోడల్లో ఉంది, మందులో కాదు. ఇప్పుడు మీకు ఈ రెండు మోడల్స్ గురించి పూర్తి క్లారిటీ వచ్చింది కదా? మరి మీరే ఆలోచించండి, మీ లోకల్ కమ్యూనిటీకి, మీ చుట్టుపక్కల వాళ్లకి ఏది ఎక్కువ ముఖ్యం? బ్రాండ్ మీదున్న నమ్మకమా లేక తక్కువ ధర? ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.